బెజవాడ నగరంలో పాత భవనాలు కూలిపోతూ ప్రాణాలను కబళిస్తున్నాయి. రాష్ట్రంలో పాత భవనాలను తొలగించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విజయవాడలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పాత భవనాలపై ప్రత్యేక కథనం. వంద సంవత్సరాల కాలం నిండిన భవనాలను ఖచ్చితంగా కూల్చివేయాల్సిందేనని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇక అవి కాకుండా 50 సంవత్సరాలు దాటి శిథిలావస్థకు చేరుకున్న భవనాలను కూడా గుర్తించి తొలగించాలని స్థానిక సంస్థలకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే ఈ భవనాల వల్ల అందులో నివాసం ఉండే వారితో పాటు ఇరుగు పొరుగు కూడా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. విజయవాడ నగరంలో ఈ రోజు అదే జరిగింది. పాత బస్తీలో ఓ పురాతన భవనానికి మరమ్మతులు చేస్తున్నారు. ఇంట్లో పెళ్లి వేడుకలు ఉన్నందున ఇంటిని కొంచెం ఆధునీకరించేందుకు పూనుకున్నారు. అయితే ఇంటి పనులు చేస్తున్న నేపథ్యంలో సన్షేడ్ కింద నిలబడి ఇంటి యజమాని బంధువులు మాట్లాడుకుంటున్నారు. సన్షేడ్ ఒక్కసారిగా కూలి కింద నిలబడిన వారిపై పడడంతో ముగ్గురు మరణించారు. పెళ్లి పనుల నిమిత్తం ఒక పాత బిల్డింగ్ రిపేర్ చేస్తుండగా సన్ సైడ్ మరియు దానికి ఆనుకుని ఉన్నటువంటి పెట్టగోడ కోల్పోవడం వల్ల ఆ సన్ సైడ్ కింద మాట్లాడుకుంటున్నటువంటి బిల్డింగ్ ఓనర్ అయిన తమ్మిన భవన్ నారాయణ మరియు ఆయన కజిన్ బ్రదర్ అయినటువంటి చంద్రశేఖర్, భవన్ నారాయణ బావగారు అయినటువంటి ములంపక రాము గారు ముగ్గురు మీద ఆ గోడ పడి భవన్ నారాయణ బిల్డింగ్ ఓనర్ గారు స్పాట్లో చనిపోయారు. దెబ్బతగిలిన ఇద్దరిని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళగా ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. పాత ఇళ్లను తొలగించే విషయంలో నగరపాలక సంస్థ ఎన్నో ఇళ్లను గుర్తించి నోటీసులు జారీ చేసింది. అయితే యజమానులు వాటిని పట్టించుకోవడం లేదు. ఇటు అధికారులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఫలితంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కసారిగా పాత భవనాల వ్యవహారం వెలుగులోకి వస్తుంది. రిపేర్ చేసుకునేటప్పుడు పడిపోవడం జరిగింది. మరొక ఒక 50-60 సంవత్సరాల బిల్డింగ్ ఉంది. ఆల్రెడీ కార్పొరేషన్ కూడా నోటీస్ ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినా సరే ప్రస్తుతం వాళ్ళు బిల్డింగ్ రిపేర్ చేసుకునేటప్పుడు పాత బిల్డింగ్ అని చెప్పి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. బిల్డింగ్ రిపేర్ చేసుకునేటప్పుడు అదే బిల్డింగ్ సన్ షేడ్ కింద ఉండడం వల్ల ఆ సన్ షేడ్ మొత్తం వాళ్ళ మీద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాగా ఈ రోజు కూలిపోయిన ఇంటికి ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనే బోర్డు పెట్టి ఉండటం విశేషం. అంటే ఇంటికి మరమ్మతులు చేయించిన తర్వాత అద్దెకి ఇవ్వాలని కూడా యజమాని నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ ఇల్లు కూలి యజమాని మరణించాడు. ఆ ఇంట్లో ఎవరైనా అద్దెకి దిగి ఉంటే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.